హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో సూపర్ టేస్టీ ఈవినింగ్ స్నాక్ రెసిపీ పొటాటో బైట్స్ని పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. మనం బయట సూపర్ మార్కెట్స్ నుంచి ఫ్రోజన్ పొటాటో బైట్స్ తెచ్చుకుంటూ ఉంటాం కదా. పిల్లలైతే 1కి 10 తినేస్తూ ఉంటారు. లోపల సాఫ్ట్గా, బయట క్రిస్పీగా, చాలా చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు అలాగే పెద్దవాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తినే సూపర్ టేస్టీ స్నాక్ రెసిపీ చాలా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. అది ఎలాగో ఈ వీడియోలో చూపించేస్తాను, చూసేయండి. ఫస్ట్ స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి. కడాయిలో 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయల్ని 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకుని దోరగా లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా చిల్లీ ఫ్లేక్స్ని, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా కరివేపాకుని సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. మీ దగ్గర చిల్లీ ఫ్లేక్స్ కనుక లేకపోతే పచ్చిమిర్చిని 2 తీసుకుని సన్నగా కట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు. ఇవి జస్ట్ ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు దాకా నీళ్లు పోసుకోవాలండి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసేసి వాటర్ని రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి. నీళ్లు ఇలా మరుగుతున్నప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే నీళ్లు పోసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు దాకా రైస్ ఫ్లోర్ని వేసుకోవాలి. ఇది డ్రై రైస్ ఫ్లోర్ అండి. బయట మనకి సూపర్ మార్కెట్స్లో దొరికే రైస్ ఫ్లోర్ అనమాట, తడి బియ్యం పిండి కాదు. సో రైస్ ఫ్లోర్ వేసేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో ఉంచి మొత్తం అంతా కూడా బాగా మిక్స్ అయ్యేటట్టుగా గరిటెతో కలుపుకోండి. ఇలా అంతా కూడా బాగా కలిసిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని మూత పెట్టి ఒక 5 లేదా 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక పావు కేజీ దాకా బంగాళదుంపల్ని తీసుకుని మెత్తగా ఉడికించుకుని పైన పొట్టంతా తీసేసి ఈ బంగాళదుంపల్ని మెత్తగా గ్రేట్ చేసేసుకోండి. ఇలా క్యారెట్ తురుముకునే దాంతో అన్న గ్రేట్ చేసుకోవచ్చు, లేదంటే మ్యాషర్ ఉంటే మెత్తగా మ్యాష్ చేసేసుకోవచ్చు. గడ్డలు లేకుండా చూసుకోండి. ఇలా అంతా మ్యాష్ చేసేసుకున్న తర్వాత ఈ పొటాటో మిశ్రమాన్ని మనం ఆల్రెడీ కుక్ చేసుకుని పక్కన పెట్టుకున్న రైస్ ఫ్లోర్ మిశ్రమంలోకి వేసేసుకోండి. ఇలా గ్రేట్ చేసుకున్న బంగాళదుంపని వేసేసిన తర్వాత అంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఇందులోకి మనం ఎక్స్ట్రా వాటర్ వేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ఉడికించిన బంగాళదుంపలో ఆల్రెడీ మాయిశ్చర్ ఉంటుంది కాబట్టి ఆ మాయిశ్చర్ అనేది సరిపోతుంది. లేదు మీకు పిండి అనేది గట్టిగా ఉన్నట్లు అనిపిస్తే కొద్దిగా వాటర్ని స్ప్రింకిల్ చేసి కలుపుకోండి. అలాగే మీకు పిండి కనుక లూజ్గా అనిపిస్తే కనుక కొద్దిగా కార్న్ఫ్లోర్ని కూడా వేసుకోవచ్చు అనమాట. బట్ నేను చెప్పిన కొలతలతో ఎగ్జాక్ట్గా చేస్తే మీకు ఆ ప్రాబ్లం ఏం రాదండి, పర్ఫెక్ట్గా డో అనేది ప్రిపేర్ అవుతుంది. సో ఇలా అంతా మిక్స్ చేసేసుకున్న తర్వాత జస్ట్ ఒకసారి టేస్ట్ చూసుకోండి. మీకు సాల్ట్ సరిపోకపోతే కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న 1 టేబుల్ స్పూన్ దాకా కొత్తిమీర తరుగు వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకోండి. ఇప్పుడు అంతా కూడా బాగా మిక్స్ చేసుకుని చపాతీ ముద్దలాగా తయారు చేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు ఈ పిండి ముద్దలోంచి కొంచెం కొంచెంగా తీసుకుని బైట్స్ లాగా షేప్ అవుట్ ఇచ్చి మనం ఫ్రై చేసుకోవాలండి. నేను బయట మనకి షాప్స్లో దొరికే విధంగా సిలిండ్రికల్ షేప్లో ఇచ్చి అటు ఇటు కూడా ఫ్లాట్ చేస్తున్నాను. ఇదొక షేప్ అండి. షేప్ అనేది మన ఇష్టం అనమాట. దీన్నే రౌండ్గా చేసుకోవచ్చు, లేదా స్టిక్స్లా ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదంటే కట్లెట్స్ లాగా ఫ్లాట్గా కూడా చేసుకోవచ్చు. సో ఇలా మీకు నచ్చిన షేప్లో పొటాటో బైట్స్ని ప్రిపేర్ చేసుకుని పెట్టుకోండి. మీరు కావాలి అంటే ఈవినింగ్ టైంకి ఫ్రెష్గా వేడివేడిగా చేసుకోవాలి అనుకుంటే మార్నింగ్ టైంలో ఈ డోని ప్రిపేర్ చేసేసుకుని 8 బాక్స్లో పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని ఈవినింగ్ చేసుకోవచ్చు. ఇలా మనకి ఎన్ని బైట్స్ కావాలో అన్ని బైట్స్ని ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేయండి. పిండి వేయగానే పైకి పొంగింది అంటే ఆయిల్ పర్ఫెక్ట్గా హీట్ అయినట్టు అనమాట. సో ఆయిల్ ఇలా హీట్ అయిన తర్వాత ఆయిల్కి పట్టే విధంగా ఎన్ని బైట్స్ అయితే పడతాయో అన్ని వేసుకుని ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అనేది ఎక్కువ హీట్లో ఉండకూడదు, అలాగని తక్కువ లో హీట్లో కూడా ఉండకూడదండి. ఎక్కువ హీట్లో ఉంటే ఏమవుతుందంటే పైన మనకి కలర్ వచ్చేస్తుంది కానీ లోపల సరిగ్గా కుక్ అవ్వదన్నమాట. అలాగే లో హీట్లో ఉంటే ఆయిల్ని అబ్జర్వ్ చేసేసుకుంటుంది, బైట్స్ అనేవి విరిగిపోయే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. అందుకని మీడియం హీట్ ఉన్నప్పుడు మాత్రమే ఈ పొటాటో బైట్స్ని వేసేసి మీడియం హీట్లోనే ఈవెన్గా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసేటప్పుడు ఆయిల్లో నురగ అనేది తగ్గిపోతుందండి, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే ఈ బైట్స్ అనేవి మంచి గోల్డెన్ కలర్లోకి టర్న్ అవుతాయి, పైన క్రిస్పీగా కూడా తయారైపోతాయి. అంటే బైట్స్ అనేవి పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయాయని అర్థం అనమాట. సో వెంటనే వీటిని తీసుకుని టిష్యూ ఉన్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఏదైనా ఎక్సెస్ ఆయిల్ అనేది ఉంటే అబ్జర్వ్ చేసేసుకుంటుంది అనమాట. బట్ మీరు రైస్ ఫ్లోర్ వేశారు కాబట్టి ఆయిల్ అనేది అసలు అబ్జర్వ్ చేయదండి. సో టేస్టీగా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే పొటాటో బైట్స్ లేదా పొటాటో నగెట్స్ అనేవి చక్కగా రెడీ అయిపోయాయి. పిల్లలకి ఇలా ఎన్ని ఇచ్చినా కూడా తింటూనే ఉంటారండి నాన్ స్టాప్గా.
సో అంత టేస్టీగా ఉంటాయన్నమాట. ఈ పొటాటో బైట్స్ని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఈ పొటాటో బైట్స్ అనేవి మీ ఇంట్లో వాళ్ళకి నచ్చాయో లేదో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.